క్రైస్తవ మతం మానవాళికి శాపము అని ఓ యూట్యూబ్లో, దానికి దేవుని వాక్యం ఏం వివరణ ఇస్తుందంటే, జీవవన్నకి పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. సంఘములో జీవ మార్గాలు తెలపబడుతున్నాయి. ఒక ధనవంతుడు కూడా యేసు దగ్గరికి వచ్చి, సద్బోధకుడ, నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేం చేయాలన్నాడు. దేవుని వాక్యం అంటుంది, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించబడింది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు, పాప క్షమాపణయు ప్రకటింపబడుతున్నాయి. ఈ సంగతులకు మనము సాక్షులం. లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు.